అప్పుడు మళ్ళీ శంకరాచార్య ఇంకో మాట అంటున్నాడు 60 శ్లోకాలు గడిచాక, ఇదిగో నేను నీకేమి ఇయ్యలేను అనుకుంటున్నావేమో, నువ్వు కూడా నాకు ఇయ్యలేవు, నీకు నాకు రామ్ రామ్, నీకు బెబ్బే, నీకు నీ నాన్నకి మీ నాన్నకి బెబ్బే అని, నీకు నాకు రామ్ రామ్, నువ్వు కూడా నాకు ఇయ్యలేవు అంటే, అదేమిటయ్యా నువ్వు అంత గొప్పవాడు అంటే, ఏమిస్తావయ్యా, నీకు కావలసినవి నా దగ్గర లేనట్టే నాకు కావలసినవి నీ దగ్గర లేవు అన్నాడు. మనకు కావలసినవి ఏమిటండి? అశనం గరళం ఫణి కలాపో వసనం చర్మచ వాహనం మగోక్షక మమదాస్యసి కిం కిమస్తి శంభో, మమదాస్యసి కిం కిమస్తి శంభో తవ పాదాంబుజ భక్తిమేవ దేహి. మనకు ఆహారం కావాలి, ఆహారం శివుడి దగ్గర లేదండి. మనకు కావలసిన ఆహారం ఏమిటి? ఇదివరకంటే ఏదో ఇడ్లీలు దోశలు మినపరొట్లు అని చెప్పేవాళ్ళు, ఇప్పుడు అలా చెప్పట్లా. స్విగ్గీ జొమాటో వాళ్ళు వస్తే మనకి పార్వతీ పరమేశ్వరులు వచ్చినట్టే, పొద్దున్నే వాళ్లే దర్శనం మనకి. ఇంకా ఇతర నగరాల్లో కాపురాలు నడుస్తున్నాయేమో కానీ హైదరాబాదులో కాపురం చేసేది ఎవరంటే స్విగ్గీ జొమాటో, వీళ్ళే కాపురం చేస్తారు. వాళ్ళకి 2 పిల్లలు ఉంటారు, ఒకరు పొటాటో ఒకరు టమాటో. మొగాడు కాస్త గట్టిగా ఉంటాడు కాబట్టి వాడు పొటాటో, ఆడపిల్ల మెత్తగా ఉంటుంది కాబట్టి అది టమోటో. మన బతుకులు ఇంతే. తెల్లారితే స్విగ్గీ జొమాటో పొటాటో టమోటో, ఇంకేమున్నాయి కనుక ఇంట్లో వంటలు ఎక్కడున్నాయి ఇప్పుడు అసలు? ఈ స్విగ్గీ జొమాటో పట్టుకెళ్ళి మనం ఇమ్మన్నామనుకో, ఆయన ఏమంటాడు, స్విగ్గీ జొమాటో వాడు కైలాసానికి రావట్లేదయ్యా, నన్నేం చేయమంటావు, అక్కడికి డెలివరీ లేదుట అంటాడు ఆయన. అంచేతన అశనం గరళం, అందుకని ఆయన దగ్గరున్న ఆహారం మనకిస్తాట. ఆయన దగ్గరున్న ఆహారం ఏమిటండి? దేవతలు సహా రాక్షసులు సహా సమస్త గణాలు కూడా భయపడిపోతూ ఉంటే భయంకరమైన విషాన్ని సేవించాడు ఆయన. ఆ విషం మనకిస్తాడు. విషం బతుకులో ఉంటేనే విషం భరించలేకపోతున్నాం, నిజంగా విషం